మాటల దుకాణం. పూర్వం ఒక గ్రామంలో ఒక వింత దుకాణం ఉండేది. అది మాటల దుకాణం. ధర్మపాలుడనే ఒక ఆయన ఆ దుకాణాన్ని నడిపేవాడు. ఆయన ఒక్కొక్క చీటీ మీద ఒక్కొక్క సలహా రాసి పెట్టి కావలసిన వారికి కావలసినన్ని సలహాలు అమ్మేవాడు. ఒక్కొక్క చీటీ ఖరీదు 100 రూపాయలు. ఈ చీట్లు కొన్నవారు వాటిలోని సలహాలు పాటించి లాభం పొందుతూ ఉండేవారు. ఒకనాడు ఆ దుకాణానికి ఒక శ్రేష్ఠి వచ్చాడు. ఆయన ధనికుడు. మాటల దుకాణంలో ఆయన 300 ఇచ్చి 3 సలహాలు కొనుక్కున్నాడు. ఆ సలహాలేవంటే, ప్రయాణమై వెళ్ళేటప్పుడు భార్యకు వివరాలు చెప్పరాదు, దారిలో భోజనం చేయవలసి వస్తే దారికి సమీపంగా భోజనం చెయ్యరాదు, తొందరపడి ఎవరితోనూ దేన్ని గురించి పందెం వెయ్యరాదు. ఈ సలహాలను కొనుక్కుని శ్రేష్ఠి ఇంటికి వెళ్ళాడు. వీటిలో యథార్థం ఎంతవరకు ఉన్నది తెలుసుకోవాలని ఆయనకు కుతూహలం కలిగింది. భార్యతో చెప్పకుండా ఆయన 9 సంచులలో 9,000 రూపాయలు తీసుకుని బండి మాట్లాడుకుని వ్యాపారం చేయటానికి బస్తీకి బయలుదేరాడు. శ్రేష్ఠి కొంత దూరం ప్రయాణించాక భోజనం వేళ అయింది. దారికి కొంత దూరంలో బావి కనిపించిన చోట బండి ఆపి ఆ బావి సమీపంలో భోజనం చేసి మళ్ళీ ప్రయాణమయ్యాడు. కొద్ది దూరం వెళ్ళాక సంచులు లెక్క చూసుకుంటే 9 ఉండవలసినవి 8 ఉన్నాయి. బావి వద్దకు వెళ్లి వెతికితే పోయిన సంచి దొరికింది. అది అక్కడే ఒక గడ్డి కుప్ప కింద పడి ఉన్నది. తాను డబ్బిచ్చి కొనుక్కున్న సలహాలలో ఒకటి మేలు చేసింది. శ్రేష్ఠి చాలా సంతోషించాడు. తాను దారిలోనే భోజనం చేసినట్టయితే ఆ సంచిని దారేపోయేవాళ్లు ఎవరో ఒకరు తీసుకుని ఉండేవారే. ఆ సంచి తీసుకుని ఆయన బండి వద్దకు వస్తూ ఉండగా ఆయన కాలికి ఒక పిచ్చి పుచ్చకాయ తగిలింది. చిత్రమేంటంటే, అది తగలగానే ఆయన కాలికి ఎంతో కాలంగా మానకుండా ఉన్న పుండు ఒకటి తుడిచిపెట్టినట్టు నయమైంది. ఆ కాయలో ఏదో మహత్తు ఉండి ఉండాలనుకుని దాన్ని తిరుగు ప్రయాణంలో తీసుకుపోయే ఉద్దేశంతో ఆయన బావి సమీపంలో గుర్తుగా ఒకచోట పాతిపెట్టి బండి ఎక్కి ప్రయాణం సాగించాడు. బస్తీలో వ్యాపారం బాగా కలిసి వచ్చింది. శ్రేష్ఠి పుష్కలంగా ధనం సంపాదించి దారిలో తాను దాచిపెట్టిన పుచ్చకాయ మూట మరిచి మరొక దారిన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చేనాటికి ఆ గ్రామంలోని లక్షాధికారి రాచపుండుతో బాధపడుతూ ఉన్నాడు. ఆ రాచపుండు నయం చేసిన వారికి 10,000 రూపాయలిస్తానని ఆయన చాటింపు వేయించాడు. ఏమంటే, ఎంతోమంది దానికి తగిన చికిత్స చెయ్యలేకపోయారు. ఈ సంగతి వినగానే శ్రేష్ఠికి తాను దాచిన పిచ్చి పుచ్చకాయ జ్ఞాపకం వచ్చింది. అది తెస్తే లక్షాధికారి రాచపుండు నయమవుతుంది, తనకు 10,000 లాభం వస్తుంది. ఈ సంతోషంలో ఆయన తాను కొనుక్కున్న సలహాలను మరిచిపోయి తాను దాచిపెట్టిన పిచ్చి పుచ్చకాయ సంగతి, తాను దాన్ని తీసుకొచ్చి చికిత్స చేసి 10,000 సంపాదించుకునేటందుకు అవకాశం ఉన్న సంగతి భార్యకు చెప్పేసి, నేను ఇప్పుడే లక్షాధికారి వద్దకు వెళ్ళి ఆయన చేత ఒప్పందం రాయించుకుని వస్తాను, రేపు బయలుదేరి వెళ్ళి ఆ కాయ తెచ్చుకోవచ్చు అన్నాడు. శ్రేష్ఠిగారి భార్య మరుక్షణమే ఈ విషయమంతా పూసగుచ్చినట్టు పొరిగింటావిడకు చెప్పింది. ఆవిడ తన భర్తకు చెప్పింది. శ్రేష్ఠి లక్షాధికారి ఇంటికి పోయే దారిలో పొరిగింటివాడు వచ్చి ఆయన్ను కలుసుకున్నాడు. మాటల సందర్భంలో ఇద్దరూ ఒకే పని మీద వెళుతున్నట్టు స్పష్టమైంది. ఆ లక్షాధికారి రాచపుండు ఎలా నయమవుతుందో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదే అన్నాడు శ్రేష్ఠి. ఆ రహస్యం నాకు తెలుసును అన్నాడు పొరుగువాడు. లక్షాధికారి పుండు నయం చేయటం నీ వల్ల కాదు అన్నాడు శ్రేష్ఠి. నయం చేస్తాను, చాతనైతే పందెం కాయి అన్నాడు పొరుగువాడు. శ్రేష్ఠి తాను కొనుక్కున్న సలహాలు మళ్లీ మరిచిపోయి తన పొరుగువాడు ఆ రాచపుండు నయం చేసే పక్షంలో ఆయన తన ఇంట దేన్ని తాకితే దాన్ని ఇచ్చేస్తానని పందెం వేశాడు. పొరుగువాడు ఆ సాయంకాలమే బయలుదేరి నూతి వద్దకు వెళ్ళి శ్రేష్ఠి దాచిపెట్టిన పిచ్చి పుచ్చకాయను తవ్వి తీసి లక్షాధికారి రాచపుండుకు దాన్ని తగిలించి నయం చేశాడు. శ్రేష్ఠి ఇంకా బయలుదేరకముందే ఇదంతా జరిగిపోయింది. అన్న ప్రకారం తన పొరుగువాడు తన ఇంట్లోకి వచ్చి, తన ఇనుప పెట్టె తాకితే ఏం కాను, తన సంపద వేలకు వేలు అందులోనే ఉన్నది, తాను సలహాలను పాటించకపోవటం చేతనే ఈ ప్రమాదం వచ్చిపడింది, తాను పుచ్చకాయ కోసం పోబోతున్నట్టు భార్యకు చెప్పాడు. అంతటితో పోనివ్వక తొందరపడి పొరుగువాడితో పందెం వేసుకున్నాడు. శ్రేష్ఠి పరిగెత్తుకుంటూ మాటల దుకాణానికి వెళ్ళి ధర్మపాలుడి కాళ్ల మీద పడి జరిగినదంతా చెప్పి తనకు నష్టం కలగకుండా ఉపాయం చెప్పమన్నాడు. జరిగిందేదో జరిగింది, నీ ఇనప్పెట్టెను అటక మీద పెట్టించి పొరుగువాడు వచ్చేసరికి అటకకు నిచ్చెన వేసి ఉంచు, నేను కూడా వస్తాను అన్నాడు ధర్మపాలుడు.
పొరుగువాడు శ్రేష్ఠి ఇంటికి వచ్చి తన పందెం వసూలు చేసుకుంటాడని తెలిసి నలుగురు పోగయ్యారు. ఆ సాయంకాలం 10 మంది ఎరిగిన వాళ్లను వెంటబెట్టుకుని పొరుగువాడు శ్రేష్ఠి ఇంటి లోపలికి ప్రవేశించాడు. అటూ ఇటూ చూశాడు. ఇనపెట్టె కనిపించలేదు. అటక నిచ్చెన కనిపించాయి. ఇనపెట్టె అటక మీద ఉన్నది. నిచ్చెన ఎక్కటానికి గాను పొరుగువాడు దాన్ని పట్టుకున్నాడు. శ్రేష్ఠి నిచ్చెన తాకాడు. ఇక అది నీది కాదు, పందెంలో నీవు ఓడావు అన్నాడు ధర్మపాలుడు. దీనికి పొరుగువాడు అభ్యంతరం చెప్పాడు. కాని అక్కడ చేరిన వారంతా ధర్మపాలుడు చెప్పినది ధర్మమే అన్నారు. ఆయన ధర్మాన శ్రేష్ఠికి పెద్ద నష్టం తప్పింది. కథ సంపూర్ణం. ప్రతాపుడి అహంకారం. కృష్ణాపురం జమీందారు నరేంద్రుడు మంచివాడు, నెమ్మదస్తుడు. ఆయన జమీందారీలో వ్యవహారాలు చూడటానికి 4 ప్రధానోద్యోగులు ఉన్నారు. ప్రతి ప్రధానోద్యోగి క్రింద 25 మంది చిన్న ఉద్యోగులు ఉన్నారు. ప్రధానోద్యోగులు కొంతమంది చిన్న ఉద్యోగుల చేత స్వంత పనులు మాత్రమే చేయిస్తున్నారని, జమీందారీ పనులు చాలా వరకు అందువల్ల వెనకబడిపోతున్నాయని ఆయనకు తెలిసింది. నరేంద్రుడు ముందు ఈ విషయం నమ్మలేదు. ఆయన వాళ్ల మీద నిఘా వేసి అది నిజమేనని తెలుసుకున్నాడు. అప్పుడు ఆయన తల్లితో ఈ విషయం చెప్పి ఆ 4 పనిలోంచి తీసేస్తానన్నాడు. నరేంద్రుడి తల్లి అందుకు ఒప్పుకోక, వాళ్ళు 4 వయస్సులో నీకంటే పెద్దవారు, మన కుటుంబానికి నమ్మకస్తులు. వాళ్లు తప్పు చేసినా మీ నాన్న ఏమీ అనేవారు కాదు. వాళ్ల మనసును నొప్పించకుండా సరైన దారిలో పెట్టగలిగితే సరి, లేకుంటే ఊరుకో. ప్రధాన ఉద్యోగులు మనకు నమ్మకంగా ఉంటే చాలు. వాళ్లు పని సరిగా చేయకపోతే ఇబ్బంది పడేది ప్రజలు. ప్రజల గురించి మరీ ఎక్కువ పట్టించుకోవడం మంచిది కాదని మీ నాన్న అనేవాడు అని హితబోధ చేసింది. జమీందారుకిది నచ్చలేదు. కాని తల్లి మాటను కాదనలేక ఆయన ప్రధాన ఉద్యోగుల జోలికి వెళ్లలేదు. ఒకసారి మాత్రం వాళ్లను పిలిచి, జమీందారీ వ్యవహారాలు కుంటినడకన నడుస్తున్నాయి. మీ క్రింద అందరూ సక్రమంగా పనిచేస్తున్నారు గదా అని అడిగాడు. ఎందుకు వినయంగా వాళ్ళు అంతా సక్రమంగా పనిచేస్తున్నారు, కాని రోజురోజుకు జమీందారీ వ్యవహారాలు పెరుగుతున్నాయి. మరికొందరు ఉద్యోగులను నియమించాల్సి ఉంది అన్నారు. ఛత్రపురంలో నరేంద్రుడి బాబాయి ఉంటున్నాడు. ఆయన తనకున్న 100 ఎకరాల పొలాన్ని సమర్థవంతంగా సాగు చేయిస్తూ ఎంతో వైభవంగా జీవిస్తున్నాడు. ఆయన పేరు చతురుడు. పేరుకు తగ్గట్లే ఆయన వద్దకు వచ్చిన వారందర్నీ చతురోక్తులతో నవ్విస్తూ ఉంటాడాయన. కొన్నాళ్లపాటు బాబాయ్ దగ్గరకు వెళితే తన మనసుకు ప్రశాంతత చేకూరుతుందని నరేంద్రుడు అనుకున్నాడు. చతురుడు నరేంద్రుడిని ప్రేమాభిమానాలతో ఆదరించి కుశల ప్రశ్నలు వేశాడు. జమీందారు తన ఇబ్బందుల గురించి చెప్పుకుని, నా సమస్యకు పరిష్కారం ఉన్నట్లు తోచదు. జమీందారిని వదిలి నేలాగా ఎక్కడైనా 100 ఎకరాల పొలం తీసుకుని సాగు చేసుకుంటే ఏ సమస్యలు లేకుండా సుఖంగా జీవించవచ్చునేమో అన్నాడు. దీనికి చతురుడు నవ్వి, 100 ఎకరాల భూమిని సాగు చేయడం సులభమేం కాదు. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించి ఏ వ్యవహారాన్నైనా చక్కబెట్టగల ప్రతాపుడు నా కుమారుడు కాబట్టి అది సులభమైంది అన్నాడు. ఈ మాటలకు నరేంద్రుడు ఆశ్చర్యపడి, అయితే ప్రతాపుని నాతో పంపించు, నా సమస్యను పరిష్కరించగలడేమో ప్రయత్నిస్తాను అన్నాడు. ప్రతాపుడు నీ సమస్యను పరిష్కరించగలడనే నా నమ్మకం, కానీ నీతో పంపడం నాకిష్టం లేదు. ఎందుకంటే వాడి అహంకారం అంతా ఇంతా కాదు. ఈ 100 ఎకరాల పొలాన్ని చక్కగా సాగు చేయిస్తున్నందుకే వాడు కన్ను మిన్ను కానకుండా ఉన్నాడు. ఇప్పుడు నీ సమస్యను పరిష్కరించాడంటే వాడికిక పట్టపగ్గాలుండవు. ఏమైనా భరించగలను కాని అహంకారాన్ని భరించడం నా వల్ల కాదు. వాడిలోంచి అది పోగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఫలించలేదు అన్నాడు చతురుడు. అప్పుడు నరేంద్రుడు నవ్వి, నీ సమస్య చిన్నది, నా సమస్య పెద్దది. ప్రతాపుడు నా సమస్య తీర్చితే నేను నీ సమస్య తీర్చగలను అన్నాడు. మొదటిది జరుగుతుంది, రెండోది జరగదనే నా నమ్మకం అంటూనే చతురుడు ప్రతాపుణ్ణి నరేంద్రుడితో పంపడానికి అంగీకరించాడు. తర్వాత ఆయన నరేంద్రుడితో, నీ సమస్యను తీర్చగలవారు ప్రపంచంలో లేరని, ప్రతాపుడి గురించి అందరూ గొప్పగా చెబితే విని వచ్చానని చెప్పు. అప్పుడే వాడు నీతో వస్తాడు అన్నాడు. కనిచీకటి పడుతూ ఉండగా ప్రతాపుడు పొలం నుంచి వచ్చాడు. నరేంద్రుడు అతన్ని పలకరించి బాబాయ్ చెప్పిన విధంగా సాయం కోరాడు. ప్రతాపుడు ఉబ్బితబ్బిబ్బై నరేంద్రుడి సమస్య గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుని, ఈ మాత్రం దానికి నేను నీతో రావాలా? ఒక ఉపాయం చెబుతాను, అమలుపరిచాక 2 నెలల్లో పూర్తి ఫలితం కనబడకపోతే నన్నడుగు అన్నాడు. నరేంద్రుడు ప్రతాపుడు చెప్పిన ఉపాయం విని కృష్ణాపురం చేరుకున్నాడు. ఆయన తన 4 ప్రధానోద్యోగులను పిలిచి, మీరు మా తండ్రిగారి కాలం నుంచి దివాణంలో పనిచేస్తున్నారు. మిమ్మల్ని నేను మా బంధువుల్లా గౌరవిస్తాను.
ప్రస్తుతం జమీందారీ వ్యవహారాలకు డబ్బు సరిపోవడం లేదు. మీరంతా నాకు సహకరిస్తే మన ఆదాయం పెంచగలను. అందుకు అవసరమైతే మీకు మరికొందరు చిన్న ఉద్యోగుల్ని అదనంగా ఇవ్వగలను. అవసరం లేదనుకుంటే ఇప్పుడున్న వారిలో కొందరిని తొలగిద్దాం అన్నాడు. నలుగురు ప్రధానోద్యోగులు ఎంతో ఉత్సాహంగా జమీందారుకు సహకరిస్తామని మాట ఇస్తూనే తమకింకా చిన్న ఉద్యోగులు కావాలి అన్నారు. ఇందుకు నరేంద్రుడు, అయితే ఒక పని చేయండి. ప్రతి ఉద్యోగికి ఏమేం పని ఇస్తున్నారో కాగితం మీద రాయండి. తానేం చేశాడో ప్రతి ఉద్యోగి కాగితం మీద రాసి మీకివ్వాలి. ఆ విధంగా వాడు చేసిన పని ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. వాడు వారానికి తగ్గ పని చేయలేదంటే మీరు హెచ్చరించవచ్చు. మీ మంచితనాన్ని చిన్న ఉద్యోగులు దుర్వినియోగం చేయకుండా ఇందువల్ల వీలవుతుంది అన్నాడు. నలుగురు ప్రధానోద్యోగులు ఇందుకు ఉత్సాహంగా ఒప్పుకున్నారు. అప్పుడు నరేంద్రుడు, మరొక్క మాట, మీ మంచితనాన్ని చూసి పనివాళ్లు లోకువ కట్టవచ్చు. ఉద్యోగులు ఏం పని చేశారో మీకు తెలుస్తూనే ఉంటుంది. వాళ్లు కాగితం మీద రాసిన పని నిజంగా చేసినట్టు మీరు ధృవీకరిస్తూ సంతకాలు పెడుతూ ఉండండి. ఆ విధంగా ఉద్యోగులకు మీరంటే భయం ఉంటుంది. కాగితం మీద మీ సంతకం లేకపోతే వాళ్లు పని చేసినట్టు కాదు అన్నాడు. ప్రధానోద్యోగుల ఉత్సాహం రెట్టింపైంది. నరేంద్రుడు కొంచెం ఆగి, మరొక్క సంగతి, ఎక్కువ పని చేసిన వారికి ఎక్కువ జీతం, తక్కువ పని చేసిన వారికి తక్కువ జీతం. తుది నిర్ణయం మీదే అన్నాడు. ప్రధానోద్యోగులు జమీందారు తెలివిని విపరీతంగా మెచ్చుకుని, మీరు ప్రవేశపెట్టిన ఈ సంస్కరణల వల్ల జమీందారీ ఎంతో వృద్ధి పొందుతుంది అన్నారు. అలా జరగాలనే నా కోరిక. కానీ మీ వంటి మంచివారిని ఎవరైనా మోసగిస్తారు. కొందరు చిన్న ఉద్యోగులు మిమ్మల్ని మొహమాట పెట్టి తప్పుదారిలో నడిపిస్తారు. పని చేయకుండా పని చేశామని రాసి సంతకాలు పెట్టమంటారు. మీరు వాళ్ళు రోజు ముఖం చూసుకోవాలి కాబట్టి మీకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే సంతకాలైనాక ఆ కాగితాలు నాకు పంపిస్తే నేను కూడా వాళ్ళ పనులు చేస్తున్నారో లేదో పరీక్షిస్తాను. కాగితంలో రాసిన పని జరిగి ఉండకపోతే వాళ్లకు 3 శిక్షలు. 1 పని చేయనందుకు, 2 తప్పుడు సమాచారం ఇచ్చినందుకు, 3 మిమ్మల్ని మొహమాట పెట్టినందుకు అన్నాడు నరేంద్రుడు. ప్రధానోద్యోగుల ముఖాలు మాడిపోయాయి కానీ వాళ్లేమీ అనలేకపోయారు. అప్పుడు నరేంద్రుడు మళ్ళీ, ఉద్యోగులు తిన్నగా ఉండకపోతే వాళ్లను పనిలోంచి తీసేయవచ్చు. ఆ విషయంలోనూ సర్వాధికారాలు మీవే. అయితే పని గురించి ఉద్యోగులిచ్చే సమాచారాన్ని బట్టే వాళ్ల విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి అన్నాడు. దీంతో ప్రధానోద్యోగులకు అసలు విషయం అర్థమైంది. కొత్తవారిని పనిలోకి తీసుకోవాలన్నా, పాతవారిని పనిలోంచి తీసేయాలన్నా, బాగా పనిచేసేవారికి ఎక్కువ జీతం ఇవ్వాలన్నా అన్నింటికీ పనిని బట్టే లెక్క ఉంటుంది. ఆ పనిని లెక్కగట్టడానికి జమీందారు తిరుగులేని పద్ధతి ఎన్నుకున్నాడు. ఇంతకాలం అలాంటి పద్ధతి లేక తమ ఆటలు సాగాయి. ఇక సాగవు. నెల రోజులు గడిచేసరికి అప్పటికే పనిలో ఉన్నవారే ఎప్పుడూ చేయనన్ని ఎక్కువ పనులు చేశారు. ప్రధానోద్యోగులు తమ స్వంత పనులకు వేరే ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే చిన్న ఉద్యోగులకు ప్రధానోద్యోగుల సిఫారసును బట్టే కాక పనిని బట్టి ప్రతిఫలం లభిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు వారి పనులెందుకు చేస్తారు? ఇది గమనించి నరేంద్రుడెంతో సంతోషించి చక్రధరపురం వెళ్ళి చతురుడిని కలుసుకుని, మన ప్రతాపుడు సామాన్యుడు కాదు. వాణ్ణి నా వద్దకు పంపకూడదా? దివానుగా ఉండి నాకు సాయపడతాడు అన్నాడు. దానికి చతురుడు నవ్వి, వాడి మితిమించిన అహంకారం గురించి నీకు ముందే చెప్పాను కదా. ఇప్పుడు వాడు నిన్ను చాలా తక్కువ చేసి చూస్తాడు. అది నువ్వు భరించలేవు అన్నాడు. నువ్వు చెప్పింది నాకు గుర్తుంది. వాడి అహంకారం తగ్గడానికి ఉపాయం ఆలోచించాను. శబరివనంలో ప్రద్యుమ్నుడనే యోగి ఉన్నాడు. ఆయన మహాజ్ఞాని. మన ప్రతాపుడే కాదు, ఈ ప్రపంచంలో ఏ మేధావి కూడా ఆయన కాలిగోటికి పోలడు. ఆయన ఎవ్వరితోటి ఒక్క మాట కూడా మాట్లాడడు. తన వద్దకు ఎవరూ రాకుండా రక్షణ కల్పించమని ఆయన నన్ను కోరాడు. మన ప్రతాపుడు ఆయనతో వారం రోజులు గడిపాడంటే వాడి జ్ఞానం పెంపొందుతుంది, అహంకారం నశిస్తుంది అన్నాడు నరేంద్రుడు. సరే, ఆ ప్రద్యుమ్నుణ్ణి కలుసుకునేందుకు ప్రతాపుణ్ణి ఒప్పించే భారం నీది. వాడిలో మార్పు వస్తే నాకెంతో సంతోషం అన్నాడు చతురుడు. రాత్రి ప్రతాపుడు పొలం నుంచి రాగానే నరేంద్రుడు అతడికి ప్రద్యుమ్నుణ్ణి గురించి చెప్పి, యోగి అన్నవాడు తన జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టాలి తప్ప అహంకరించి ప్రద్యుమ్నుడిలా ఉండకూడదు. నేను నీకు ఆయనను కలుసుకునే అవకాశమిస్తున్నాను. నీవాయన జ్ఞానం 10 మందికి ఉపయోగపడేలా చెయ్యాలి. అది నీకు తప్ప మరెవరికీ సాధ్యం కాదు అన్నాడు. ఆ మర్నాడు ప్రతాపుడు ప్రద్యుమ్నుణ్ణి కలుసుకుని ఆయనకు హితబోధ చేశాడు. ఆయన అంతా విని,
నాకు చెప్పడానికి నీకేం తెలుసు? నేను చదివిన శాస్త్రాలు ఒక్కొక్కటిగా చెబుతాను. విని నాకు సలహా ఇచ్చే యోగ్యత నీకున్నదో లేదో తెలుసుకో అంటూ 4 రోజులపాటు ప్రతాపుడికి రకరకాల శాస్త్రాలు వివరించాడు. అన్ని రకాల శాస్త్రాలుంటాయని ప్రతాపుడికి తెలియదు. అతడు ముందు ఆశ్చర్యపోయినా తర్వాత నెమ్మదిగా తేరుకుని, మీకెన్ని శాస్త్రాలు తెలిసినా సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పడం రాదు. నాకు మీ అంత శాస్త్రజ్ఞానం లేదు. కాని సామాన్యుడికి పనికొచ్చేలాగా ఎన్నో మేలు చేసే ఉపాయాలు చెప్పగలను అని తను చేసినవన్నీ ఏకరువు పెట్టాడు. అందులో నరేంద్రుడికి చెప్పిన ఉపాయం కూడా ఉంది. ప్రద్యుమ్నుడంతా విని, నీ ముఖంలో తేజస్సు చూసే నువ్వు గొప్పవాడివని గ్రహించాను. నువ్వు మాట్లాడాక పూర్తిగా నిన్నర్థం చేసుకున్నాను. ప్రపంచానికి కావలసింది నీ వంటి వాళ్లే, నా వంటి వాళ్ళు కాదు. నువ్వు ప్రజలకు మధ్య ఉండగా నా తెలివి వెలవెలబోతుంది. అందువల్ల నేనీ ఆశ్రమంలోనే ఉంటాను. నువ్వు ప్రజలకు మధ్య ఉండి ఎప్పటిలాగే మంచి పనులు చేస్తూ ఉండు అన్నాడు. ప్రతాపుడు అక్కడ్నుంచి తిరిగి వచ్చి జరిగింది తండ్రికి నరేంద్రుడికి కూడా చెప్పాడు. ప్రద్యుమ్నుడంతటి వాడిచేత నీ అంతటి వాడు లేడని పెంచుకున్నాక అతడి అహంకారానికి పట్టపగ్గాలుండవని వాళ్ళిద్దరూ భయపడ్డారు. కాని ఆనాటి నుంచి ప్రతాపుడు తనను గురించి గొప్పలు చెప్పుకోవడం మానేశాడు. అడిగిన వారికి మంచి మంచి సలహాలిస్తూనే ప్రతాపుడంతటి వినయశీలుడు లేడనే పేరు తెచ్చుకున్నాడు. ప్రతాపుడి తండ్రి ఒక్కడే కొడుకులోని మార్పుకు కారణం గ్రహించాడు. అదేమిటంటే ప్రద్యుమ్నుడు మహాజ్ఞాని అనడంలో సందేహం లేదు. అంతటి జ్ఞాని ప్రతాపుడిని పొగిడి తను ప్రజల మధ్యకు రాకుండా తప్పించుకున్నాడు. ప్రజలకు సలహాలిచ్చి పేరు తెచ్చుకోవాలన్న తాపత్రయం జ్ఞానులకుండదు. ఆ విషయం ప్రతాపుడికి అర్థమై తను జ్ఞాని కాదని గ్రహించాడు. అనుకున్నది సాధించడం ప్రతాపుడి అలవాటు. ప్రద్యుమ్నుణ్ణి ప్రజల మధ్యకు తేగలనని అతడనుకున్నాడు. కాని అది సాధ్యపడలేదు. తనకంటే తెలివైన వారి దగ్గర తన తెలివి రాణించదని అప్పటికి అతడికి అర్థమైంది. ప్రద్యుమ్నుడు అతడికి లేని తెలివిని పొగిడి ఆ వినయంతోనే అతడిని ఓడించాడు. ఎదుటివాడిని అవినయంతో కాక వినయంతోనే ఓడించి లొంగదీసుకోవచ్చునన్న కొత్త విషయాన్ని ప్రతాపుడు తెలుసుకున్నాడు. అది తెలిసాక అతడిక అహంకారిగా ఉండలేడు. కథ సంపూర్ణం.